ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. దిగుతూపల్లి ఆశ్రమానికి వెళ్ళాలంటే కదిరి వెళ్ళిన తర్వాత రాయచోటి బస్ ఎక్కితే నమ్ములకుంటలో దిగుతామండి. అక్కడి నుంచి ఈ పల్లెటూరు వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. ఇదేనండి ఆ ఆశ్రమం. ఇదే వారి అమ్మా నాన్నగారి సమాధి మందిరము, పూజా మందిరం. పౌర్ణమికి ఇక్కడ పూజలు వేడుకగా జరుగుతాయండి. పౌర్ణమి పూజ, గురు పూజ. ఆశ్రమం పూజా మందిరం చూశారు కదా. ఇప్పుడేమో బయటకు వచ్చామండి. ఇది ఆశ్రమానికి బయట ప్రాంతం. ఇక్కడే మనం చూస్తారు కదా, ఎవరో ఇది ప్రసంగం జరిగినప్పుడు కూర్చునే ప్రాంతం. విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మంచాలు ఉంటాయి, పరుపులు ఉంటాయి, అన్ని కూడా అలా కుర్చీలు వేసుకొని ఆ గురువు గారు చెప్పింది మనం వినవచ్చునమాట. ఆయనే గురువు గారు అండి. ఈయన పేరే గౌడ చెరువు బ్రహ్మానందం. ఈయన వీడియోలు బోల్డ్ అని వస్తాయండి మనకి యూట్యూబ్లో, మీరు వినవచ్చు. వంట చేసేవారైతే వీరేనండి. ఆ ముగ్గురే చేస్తారు. రోజు 50 మంది ఉంటారు కదా, వారికి వంట చేసి వారే పెడతారు. వారు కూడా ఆ గురువు గారి శిష్యులే. ఇక్కడ పొయ్యి మీద చేస్తారు. స్నానానికి వేడి నీళ్ళు, తాగడానికి వేడి నీళ్ళు, సోడు ముద్ద, అన్నం ఇక్కడ వండుతారండి. లోపలేమో టీలు పెడతారు, కాఫీ పెడతారు. కాఫీ తాగడం వాళ్ళు జావా కూడా ఇస్తారండి. ఇదైతే కనుక ఇలాంటి రూములు, ఇది పెద్ద రూమ్ కదా. ఇలాంటిది పక్కన పూజా మందిరం ఉంది కదా, అది కాకుండా పైన ఇంత పెద్ద ఒకటి ఉందండి. ఆ పక్కన ఇంకో 2 రూములు ఉన్నాయి. మనం సౌకర్యం కోసం, అక్కడ ఉండడానికి వసతి సౌకర్యం కోసం. చూస్తున్నారు కదా, మంచాలు కూడా ఉంటాయి, పరుపులు కూడా ఉంటాయి. మనం అక్కడ వెళ్తే వంట చేసుకోవడానికి సౌకర్యం కూడా ఉంటుంది. వంట ఇక్కడైతే వడ్డం చేస్తారు. అసలు ప్లాస్టిక్ అనేది వాడలేదండి. స్టీల్ కంచాలు, స్టీల్ గ్లాసులే ఉపయోగించారు. అవన్నీ ఆశ్రమ భక్తులు అందరూ కూడా అలా సేవాభావంలో, అందరూ ప్రేమతత్వంతో అందరూ కూడా అలా 21 రోజులు గడిపారండి. నేనైతే 10 రోజులు ఉన్నాను. నేనే గురువు గారండి. అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ నేను ఇప్పుడు మీరు దిగువతోపల్లి ఆశ్రమానికి రావాలనుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా బస్సులో, ట్రైన్లో ఎక్కి కదిలికి వచ్చి